డైరెక్టర్ శంకర్ గారు. ఈయన 2010 వరకు ఎంత సక్సెస్‌ఫుల్ డైరెక్టరో మనందరికీ తెలుసు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ప్రెజెంట్ మారుతున్న జనరేషన్ తగ్గట్టు, వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టు మారకపోతే ఔట్‌డేటెడ్ మూవీస్ అయితే వస్తూ ఉంటాయి. ఒకప్పుడు శంకర్ గారి మూవీస్ చూసుకుంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మంచి స్టోరీ, బ్రిలియంట్ యాక్షన్ సీన్స్ అండ్ గ్రేట్ విజువల్ సాంగ్స్. ఏ జోనర్ మూవీ తీసుకున్నా ఇవన్నీ కామన్‌గా ఉండే పాయింట్లు. ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ గారు బెస్ట్ వర్క్స్ మూవీస్ అన్నీ తీసుకుంటే 'జెంటిల్‌మ్యాన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు' ఈ మూవీస్ అన్నీ తీసుకుంటే ఈ మూవీస్ అన్నిట్లో ఒకటే టెంప్లేట్. అంటే హీరో ఒక సోషల్ ఇష్యూ మీద సఫర్ అవుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో కావాల్సిన మనిషిని ఒకరు కోల్పోతారు. అది పర్సనల్ ఎమోషన్‌గా మారి సమాజాన్ని మార్చడానికి మోటివేషన్ అవుతుంది. ఈ టైప్ శంకర్ మూవీస్ అన్నీ 90s నుంచి 2010 వరకు అయితే చాలా పెద్ద హిట్లు అయ్యాయి. అందరూ ఎంజాయ్ చేశారు. కమర్షియల్‌గా కూడా పెద్ద సక్సెస్ అయ్యాయి. బట్ రీసెంట్‌గా వచ్చిన మూవీస్ 2.0, 'భారతీయుడు 2' అండ్ 'గేమ్ చేంజర్' ఈ మూవీస్‌లో కూడా సేమ్ టెంప్లేట్ రిపీట్ అయింది. ఏదైతే మనకు 2010లో మూవీస్‌లో చూసామో సేమ్ టెంప్లేట్ ఈ మూవీస్‌లో కూడా రిపీట్ అయింది. ఆడియన్స్ పెద్ద సినిమాలకు వచ్చేది ఫైట్స్, యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ కోసమే కాదు, ఒక డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. అది రీసెంట్ మూవీస్‌లో మిస్ అవుతూ వస్తుంది. 2.0, 'భారతీయుడు 2', 'గేమ్ చేంజర్' మనల్ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయింది. ఇక్కడ మెయిన్ పాయింట్ మాట్లాడుకుంటే 2000స్లో 90స్లో సోషల్ మెసేజ్ మీద తీసిన శంకర్ స్టైల్ ఆఫ్ మూవీస్ అప్పట్లో పెద్ద హిట్లు అయినాయి. కానీ ఇప్పుడు అదే ఫార్ములా ఎక్కువ మంది ఫిల్మ్ మేకర్స్ రిపీట్ చేయడం వల్ల శంకర్ గారు మార్క్ మిస్ అవుతుంది అని చెప్పుకోవడం కన్నా ఎక్కువసార్లు రిపీట్ అయింది, సేమ్ కథ ఎక్కువసార్లు రిపీట్ అయిందని ఫీలింగ్ అయితే మనకు వచ్చింది. శంకర్ గారి మూవీస్లో అప్పట్లో మనం ఆయన మూవీస్ ఏదైతే పెద్ద పెద్ద హిట్స్ అయిన మూవీస్ ప్రతిదీ మనం కొన్ని చూసాం, కొన్ని థియేటర్లో మిస్ అయ్యాం. కానీ నాకు ఇప్పటికీ గుర్తుంది, నా చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు అడ్వర్టైజ్మెంట్లో 'అపరిచితుడు' మూవీ వచ్చేది. నేను చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయేది. ఇంకా సండే ఎప్పుడు వస్తుంది అని చెప్పి అదో పనిగా కూర్చొని ఆ సినిమా కోసం వెయిట్ చేసి వేడివేడిగా చికెన్ కూరలో అన్నం తింటూ ఆ మూవీ చూసి అంతా ఎంజాయ్ చేసేది. ఇప్పటికీ కూడా అలా ఆ సినిమాలు అంత మాస్టర్ పీస్ కాబట్టి ఇప్పటికీ ఆ సినిమాల మీద మన గుండెల్లో స్పెషల్ ప్లేస్ అనేది ఉంటుంది. మనందరికీ తెలుసు శంకర్ గారి మూవీస్ అంటే భారీ బడ్జెట్, భారీ యాక్షన్ సీన్స్, భారీ సాంగ్స్ ఉంటాయని. ఇప్పుడున్న జనరేషన్ ఆడియన్స్ సాంగ్స్, వీఎఫ్ఎక్స్ కోసమే కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే థియేటర్కి వస్తున్నారు. శంకర్ గారు స్టార్టింగ్లో మంచి వీఎఫ్ఎక్స్ సాంగ్స్తో పాటు బలమైన స్టోరీని కూడా డెలివరీ చేసేవాళ్ళు. అందుకే ఆ సినిమాలు మనకి ఎప్పటికీ అంత గుర్తుంటాయి. అదే 90స్లో 2000స్లో శంకర్ గారి మూవీస్లో ఉన్న సాంగ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. అప్పట్లో 'జీన్స్' మూవీలో 7 వండర్స్ని ఒక్క సింగిల్ టికెట్లో చూపించడం ఆయనకే సాధ్యమైంది. అప్పట్లో శంకర్ గారి సినిమాలో సాంగ్స్ వచ్చిన రియాలిటీ వేలో కథను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా వచ్చేవి. రీసెంట్ 'గేమ్ చేంజర్' విషయానికి వస్తే సాంగ్స్ వచ్చి కథను డిస్టర్బ్ చేస్తుంది. అంటే మనం కథ చూస్తున్నప్పుడు కథ అర్థం అవ్వాలి, కథలో భాగమై సాంగ్స్ రావాలి, అంతేగాని సాంగ్స్ వచ్చి కథను డిస్టర్బ్ చేయకూడదు. ఈ 'గేమ్ చేంజర్' అనే మూవీలో సాంగ్స్ కోసం దిల్ రాజు గారు 70 కోట్లు ఖర్చు పెట్టారు. 70 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు మనకైతే తెలియదు. జనాలు థియేటర్కి వెళ్ళి సాంగ్స్ చూడటానికైతే కాదు, మంచి కథను చూడటానికి. అది 'గేమ్ చేంజర్' విషయంలో చాలా భారీగా డిసప్పాయింట్ చేసింది మనల్ని. ఇప్పుడు జనరేషన్కి సాంగ్స్తో పాటు బలమైన కథ ఉంటేనే థియేటర్కి వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 'బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2', 'పుష్ప పార్ట్ 1 అండ్ పార్ట్ 2', 'RRR', 'KGF', 'కల్కి' ఈ మూవీస్ అన్నిట్లో సాంగ్స్ సిచ్యువేషన్ కథలో నుంచి పుట్టిన సాంగ్స్ కాబట్టి వాటికి మనం అంత కనెక్ట్ అవుతాం, అంత రిలేట్ అయిపోతాం ఆ సాంగ్స్కి. మెయిన్గా పాయింట్కి వస్తే ఒకప్పుడు శంకర్ గారి మూవీస్లో స్టైల్ అండ్ స్టోరీ అండ్ స్పెక్టికల్స్ ఇవన్నీ సమానంగా బ్యాలెన్స్ అయ్యేవి. అందుకే మనం ఆ మూవీస్కి అంత కనెక్ట్ అయ్యాం. కానీ అది రీసెంట్ మూవీస్లో బాగా మిస్ అయిందని చెప్పుకోవాలి. కానీ ఇప్పటి స్టోరీల్లో సాంగ్స్, ఫైట్స్ అనేవి కథ రిక్వైర్మెంట్లో నుంచి పుట్టాలి. అప్పుడే మనం ఎమోషనల్గా ఆ ఫైట్స్కి అండ్ సాంగ్స్కి కనెక్ట్ అవుతాం. 'గేమ్ చేంజర్'లో చూసుకుంటే ఇంట్రడక్షన్ ఒక సాంగ్, ఇంట్రడక్షన్ ఒక ఫైట్, ఇవన్నీ మనం పాత 20 ఇయర్స్గా మనం చూస్తూ వస్తున్న టెంప్లేటే కనపడుతుంది. ఇంట్రడక్షన్ ఒక సాంగ్, ఒక 30 మినిట్స్ తర్వాత ఇంకో సాంగ్, 30 మినిట్స్ తర్వాత ఇంకో ఫైట్, ఇవన్నీ మనం గత 20-25 ఇయర్స్ చూస్తూ వస్తున్న టెంప్లేటే కాబట్టి మనం అంత ఎంగేజ్ అవ్వలేకపోయాం ఆ మూవీకి. ఇప్పుడు జనాలు చాలా అప్డేట్ అయిపోయారు. ఎందుకంటే ఓటీటీలో అన్ని లాంగ్వేజ్ మూవీలు చూసేయటం, ఇండోనేషియల్ ఫిల్మ్స్ కానీ, ఇంగ్లీష్ ఫిల్మ్స్ కానీ, హిందీ ఫిల్మ్స్ కానీ అన్ని లాంగ్వేజ్ ఫిల్మ్స్ చూసి అందులో రియాలిటీనెస్ వాళ్ళు బాగా అర్థమైపోతుంది. అండ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఉండటం వల్ల నాలెడ్జ్ పెరిగిపోతుంది. అందుకే కమర్షియల్ మూవీస్ రిలీజ్ అవుతుంటే వాళ్ళకి చూడగానే అవుట్డేటెడ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు పెద్ద హీరో మూవీస్కి వస్తే వాళ్ళు భారీ ఎక్స్పెక్టేషన్స్తోనే ఆడియన్స్ అందరూ థియేటర్కి వస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం రీచ్ అవ్వకపోయినా ఈ రోజుల్లో సినిమా ఫ్లాప్ అయిపోతుంది. శంకర్ గారు స్టార్టింగ్లో బాలకుమారన్ అనే రైటర్తో 2 మూవీస్ వర్క్ చేశారు. అవి కూడా మంచి హిట్లు అయినాయి. దాని తర్వాత సుజాత అనే రైటర్తో కలిసి 2010 వరకు రోబో వచ్చేంత వరకు వర్క్ చేశారు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండటం వల్ల 2010 వరకు వచ్చిన అంటే రోబో సినిమా వరకు ప్రతిదీ బ్లాక్ బస్టర్ అయింది వాళ్ళిద్దరు కాంబినేషన్లో. ఆఫ్టర్ రోబో తర్వాత సుజాత గారు చనిపోవడం వల్ల శంకర్ గారికి సరైన రైటర్ దొరకలేదనే చెప్పుకోవాలి.
సుజాత గారి డైలాగ్స్ చాలా రియాలిటీగా, రిలేటబుల్‌గా ఉంటాయి కాబట్టి మనం అప్పట్లో వచ్చిన మూవీస్‌కి చాలా కనెక్ట్ అయ్యాం. బట్ ఈ మధ్య వచ్చిన మూవీస్‌లో అలాంటి క్యారెక్టర్స్ కానీ, మిడిల్ క్లాస్ మధ్య జరిగే ప్రతి ఎమోషన్ గాని అంత బాగా చూపించలేదని చెప్పుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్. శంకర్ గారి మూవీస్ ఒకప్పుడు యాక్షన్ సీన్స్ హైటెక్‌గా ఉండేవి. అంటే మనం అపరిచితుడు గురించి మాట్లాడుకుందాం. కుంగ్ ఫు ఫైట్ ఒక డిఫరెంట్ స్టైల్ ఉండేది. అప్పట్లో మనం చాలా ఎంగేజ్ అయిపోయాం. ఆ ఫైట్ చూసి ఆశ్చర్యపోయాం. అండ్ అదే అపరిచితుడిలో క్లైమాక్స్ ఫైట్ ప్రకాష్ రాజ్ గారు అపరిచితుడిని టార్చర్ పెట్టే సీన్ బ్రూటల్‌గా ఉండేది. అంటే డిఫరెంట్‌గా ఉండేది. అంటే ఎమోషన్ ఉండేది. ఆ కథలో ఎమోషన్ పట్టి ఫైట్స్ వచ్చాయి. అండ్ జెంటిల్‌మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు మూవీస్‌లో కూడా అంతే రియలిస్టిక్‌గా ఫైట్స్ అయితే డిజైన్ చేసుకున్నారు. అంతెందుకు భారతీయుడిలో మర్మకళ అనే సేనాపతికి డిఫరెంట్ కాంబాట్ చూపించి మనల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. అండ్ రోబో పార్ట్ 1లో క్లైమాక్స్ ఫైట్స్ చూసుకున్నా మనం దానికి చాలా ఎంగేజ్ అయిపోతాం. ఎందుకంటే అది కథలో నుంచి వచ్చే ఫైట్స్ కాబట్టి మనం దానికి స్టిక్ అయ్యి కూర్చుంటాం. అండ్ ఈ రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీస్ ఏదైతే ఉన్నాయో 2.0, భారతీయుడు 2, గేమ్ చేంజర్, ఈ మూవీస్ అన్నిట్లో ఫైట్స్‌కి జెన్యూన్ ఎమోషన్ అనేది మిస్ అయింది. సో అందుకే మనకి డిస్కనెక్ట్ అవుతున్నాం. సో గేమ్ చేంజర్‌లో ఒక డిఫరెంట్ ఫైట్స్ చూపిద్దాం అనుకున్నారు. భారతీయుల్లో కూడా ఒక డిఫరెంట్ ఫైట్స్ చూపిద్దాం అనుకున్నారు. బట్ మనకి ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ అప్డేట్‌లో ఉన్నారు. అయన్నీ చూసినవే. సో అందుకే జనాలకి అవుట్‌డేటెడ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. సో రీసెంట్ మూవీస్ అన్ని జనాల్ని ఎంగేజ్ చేయటంలో ఫెయిల్ అయ్యాయనే చెప్పుకోవాలి. శంకర్ గారు హిట్స్ ఇచ్చినా, ఫ్లాప్స్ ఇచ్చినా ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఎప్పటికీ తగ్గదు. సో ఆయన ఇంకా మంచిగా రాసుకొని, మంచిగా అప్డేట్ అయ్యి, ఇంకా మంచి కథతో మనం ముందుకొచ్చి మనల్ని ఇంప్రెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి డైరెక్టర్స్ ఒక మంచి మూవీ తీయాలనే ఒక ఒపీనియన్‌తో ఆయన ఫ్యాన్‌గా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.